goal in the mind. That we call it as aim. After setting a goal, what are the ways, what are the strategies, what are the methods to achieve your goal? మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మీరు అనుసరించవలసిన పద్ధతులు ఏమిటి? దాన్నే వాట్ వి కాల్ ఇట్ యాజ్ యాక్షన్ ప్లాన్ అంటాం. దాన్నే యాక్ట్. ఏం ముందు గోల్ సెట్ చేసుకోవాలి, దాన్ని ఏమంటాం. ఆ సెట్ చేసుకున్న గోలుని, ఎన్నుకున్న లక్ష్యాన్ని సాధించటానికి మీరు ఏ విధంగా పని చేయాలో తెలియజెప్పేదాన్ని కార్యాచరణ అంటారు. దాన్నే యాక్షన్ ప్లాన్ అంటారు, దాన్నే యాక్ట్ అంటారు. కాబట్టి తర్వాత యాక్ట్. ఒక్కసారి మీరు ఆ యాక్షన్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే యూ విల్ గెట్ సక్సెస్. మీరు అనుకున్నది సాధిస్తారు. దట్ ఈజ్ అచీవ్మెంట్. కాబట్టి ఇవాళ నేను మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏమిటి అంటే ఎయిమ్, యాక్ట్, అచీవ్. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ తల్లిదండ్రులు మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు, మీరు కోరుకుంటున్నారు, మీ ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు, అందరూ కోరుకుంటున్నారు మీరందరూ సంతోషంగా ఉండాలని. మీరే చెప్పారు సంతోషంగా ఎప్పుడు ఉంటాము అంటే విజయము సాధించినప్పుడు అని. ఆ విజయం అంటే ఏమని చెప్పుకున్నాం? రాబోయే పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు తెచ్చుకోవాలనే ఒక సమున్నత లక్ష్యాన్ని మీరు ఏర్పరచుకున్నారు, సాధించారు. వీ కాల్ ఇట్ యాజ్ ఎ సక్సెస్. ఇంటర్మీడియట్ పిల్లలు, ఎంపీసీ పిల్లల యొక్క సమున్నతమైన లక్ష్యం ఈ దేశంలో అత్యంత విద్యా ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశం పొందాలి. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో పొందారు. వీ కాల్ ఇట్ యాజ్ సక్సెస్. ఈ దేశంలో అత్యున్నత వైద్య విద్యా ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో నాకు అడ్మిషన్ కావాలి, పొందారు. వీ కాల్ ఇట్ యాజ్ సక్సెస్. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా సమున్నతమైన లక్ష్యం ఏర్పరచుకోవాలి, ఆ లక్ష్యాన్ని సాధించాలి. కాబట్టి